అనేక వీడియోల్లో మాడ్యులస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మాడ్యులస్ బహుశా ఇంటేక్ స్ట్రెంగ్త్ తో పోలిస్తే దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ సాధించినంత గొప్ప రిజల్ట్స్ గత సంవత్సరం ఈ సంవత్సరం సాధించింది. మాడ్యులస్ మాదాపూర్ లో వేలాది అప్లికేషన్ రావడము, పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల మాదాపూర్ లోనే మరొక 100 మంది తోటి 3 సెక్షన్లతో స్పిన్ 100 అనేటువంటి క్యాంపస్ ను ఏర్పాటు చేసింది. స్పిన్ 100 అనే స్పెషాలిటీ ఏంటి, సో దీనిలో ఇంకా మాదాపూర్ కంటే ఏమైనా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుందా అనే విషయాలు మనం వారితో మాట్లాడుకుందాం. మన చర్చలో ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు ఈ స్పిన్ 100 క్యాంపస్ హెడ్ ఉన్నారు. ముగ్గురు కూడా యాక్సెంట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్. ముగ్గురు కూడా చాలా సీనియర్. దానిలో మొదటి వ్యక్తి నాగరాజు సార్, ఫిడ్జి మియాపూర్ కు చాలా స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు అయ్యే వరకు కూడా వారే మ్యాథ్స్ ఫ్యాకల్టీగా సెంటర్ హెడ్ ఉన్నారు. నితిన్ సార్ ఐటీలో చదువుకున్నారు, మాడ్యులస్ ఫౌండర్ డైరెక్టర్. అదేవిధంగా సుమన్ సార్ హైదరాబాద్ సెంటర్ నుంచి చదువుకున్నారు. చాలా మంచి ఫ్యాకల్టీ. మీకు నార్మల్ స్టూడెంట్స్ తోటి కూడా 2 digit 3 digit ర్యాంక్స్ అనేక సార్లు తీసుకొచ్చారు. సో ఈ ముగ్గురు మన చర్చలో ఉన్నారు. అంటే బేసికల్ గా ఏ స్టూడెంట్స్ కు టాప్ ర్యాంక్ వస్తాయి, టాప్ ర్యాంక్ వచ్చే విద్యార్థి ఎట్లా గుర్తుపెట్టచ్చు అనే విషయాలతో పాటు ఈ స్పిన్ 100 అనేటువంటి క్యాంపస్ గురించి కూడా మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. అనేక వీడియోల్లో మాడ్యులస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 6 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మాడ్యులస్ బహుశా ఇంటేక్ స్ట్రెంగ్త్ తో పోలిస్తే దేశంలో ఏ ఇన్స్టిట్యూషన్ సాధించినంత గొప్ప రిజల్ట్స్ గత సంవత్సరం ఈ సంవత్సరం సాధించింది. ఉదాహరణకు లాస్ట్ టైం ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఓపెన్ కేటగిరీ జేఈ అడ్వాన్స్ సాధించింది. అదే సౌత్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇది అఫీషియల్గా మీకు ఐఐటి కాన్పూర్ అనౌన్స్ చేసింది. ఇదే బెస్ట్ ర్యాంక్ సౌత్ ఇండియా నుంచి అనేది. ఈ సంవత్సరం కూడా కేవలం 230 పైచిలుకు విద్యార్థులు జేఈ మెయిన్ రాస్తే 7699, 99.9+% అండ్ ముగ్గురికి 99.99 పైన వచ్చినట్టు రిజల్ట్స్ గురించి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇంత రిజల్ట్ సాధించినప్పటికీ కూడా మాడ్యులస్ వేలాది స్టూడెంట్స్ తీసుకోవడం లేదు. కేవలం ఈ సంవత్సరం ఒక 6 సెక్షన్స్ తోటి మాడ్యులస్ గచ్చిబౌలి స్టార్ట్ చేసింది. అక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంది, డే స్కాలర్ కోఎడ్యుకేషన్ ఉంది. మాడ్యులస్ మాదాపూర్లో వేలాది అప్లికేషన్ రావడము, పదే పదే రిక్వెస్ట్ చేయడం వల్ల మాదాపూర్లోనే మరొక 100 మంది తోటి 3 సెక్షన్లతో స్పిన్ 100 అనేటువంటి క్యాంపస్ను ఏర్పాటు చేసింది. సో దానిలో ఒక 100 సీట్లు, దానిలో ఇప్పటికే చాలా అయిపోయినాయి, మరికొన్ని సీట్లు ఉన్నాయి. సో ప్రధానంగా ఈ చర్చ ఏంటంటే మాడ్యులస్ మాదాపూర్ ఉన్నప్పటికీ ఈ మరొక స్పిన్ 100 అనే క్యాంపస్ చేస్తారు. ఈ స్పిన్ 100 అనే స్పెషాలిటీ ఏంటి, సో దీనిలో ఇంకా మాదాపూర్ కంటే ఏమైనా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుందా అనే విషయాలు మనం వారితో మాట్లాడుకుందాం. మన చర్చలో ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. ఒకరు ఈ స్పిన్ 100 క్యాంపస్ హెడ్ ఉన్నారు. ముగ్గురు కూడా యాక్సెంట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీసే. ముగ్గురు కూడా చాలా సీనియర్. సో దానిలో మొదటి వ్యక్తి నాగరాజు సార్. వీరు ఫిడ్జి మియాపూర్కు చాలా అది స్టార్ట్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యే వరకు కూడా వారే మ్యాథ్స్ ఫ్యాకల్టీగా సెంటర్ హెడ్ ఉన్నారు. నితిన్ సార్ ఐటీలో చదువుకున్నారు, మాడ్యులస్ ఫౌండర్ డైరెక్టర్. అదేవిధంగా సుమన్ సార్ హైదరాబాద్ సెంటర్ నుంచి చదువుకున్నారు. గతంలో ఇండియాలో టాప్ కోచింగ్ సెంటర్లో చాలా కాలం పనిచేశారు. చాలా మంచి ఫ్యాకల్టీ. మీకు నార్మల్ స్టూడెంట్స్ తోటి కూడా 2 digit 3 digit ర్యాంక్స్ అనేక సార్లు తీసుకొచ్చారు. సో ఈ ముగ్గురు మన చర్చలో ఉన్నారు. అంటే ముగ్గురు మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కాబట్టి మీకు అంటే బేసికల్గా ఏ స్టూడెంట్స్కు టాప్ ర్యాంక్ వస్తాయి, టాప్ ర్యాంక్ వచ్చే విద్యార్థి ఎట్లా గుర్తుపెట్టచ్చు అనే విషయాలతో పాటు ఈ స్పిన్ 100 అనేటువంటి క్యాంపస్ గురించి కూడా మన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మీరు మా టీచర్ కూడా మా బాబుకు. సో మాదాపూర్ స్టార్ట్ చేశారు. అనూహ్యంగా మాదాపూర్లో సీట్ రావడం అంటే ఆల్మోస్ట్ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావడం అన్నంత విశేషంగా చెప్తుంది. సిటీ ప్రెసెంట్ చెప్పి నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మాదాపూర్ సీట్స్ అయిపోయినట్టున్నాయి. అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే సీట్ కావాలనుకుంటున్నారు, మళ్ళీ ఇంకొక క్యాంపస్ స్టార్ట్ అయింది, మీకు
స్పిన్ 100 పేరుతో మాదాపూర్లోనే అంటే చాలా వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే అంటే అదేమో టాప్ ప్రిఫరెన్స్ క్యాంపస్ మాదాపూర్ ఉంటుంది, కొంచెం సెకండరీ అనేది స్పిన్ 100 క్యాంపస్ అవుతుంది అంటే అభిప్రాయం సహజంగా ఉంటుంది. అంటే మాదాపూర్లో ఫస్ట్ క్యాంపస్ ఉన్నంత ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటుందా, అంత కేరింగ్ ఉంటుందా, రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా, ఒకవేళ సెకండ్ క్యాంపస్లో చేరితే ఫస్ట్ క్యాంపస్ వచ్చినంత బెస్ట్ ఎడ్యుకేషన్ వస్తుంది అనేది చాలా మంది యొక్క డౌట్. దీని గురించి ఏమంటారు సార్? సార్ యాక్చువల్గా మీకు తెలుసు, మేము లాస్ట్ ఇయర్ మాదాపూర్లో స్టార్ట్ చేసామండి. సో లాస్ట్ ఇయర్ వచ్చాను 2024 నవంబర్. సో మాకు వచ్చిన రిజల్ట్స్, తర్వాత మా యొక్క కమిట్మెంటు చూసిన గత 18 సంవత్సరాల క్రితం నుంచి మాతో ఉన్నట్టు తల్లిదండ్రులు, అలాగే లాస్ట్ ఇయర్ మేము చేసిన హార్డ్ వర్క్ని చూసి, సో ఒక మన ఫ్యాకల్టీ సర్కిల్స్లో కానీ పేరెంట్స్ సర్కిల్స్లో కానీ ఎవ్రీవన్ ఈజ్ రెఫరింగ్ మాడ్యులస్ మాదాపూర్. ఇన్ఫ్యాక్ట్ మాడ్యులస్ ఈజ్ నాట్ మాడ్యులస్, బట్ మాడ్యులస్ ఈజ్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్. సో వీ గాట్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ఆల్ అవర్ క్యాంపసెస్. అండ్ ఇన్ మాదాపూర్, మనకు మాదాపూర్లో అయితే సార్ బై డిసెంబర్ ఎండ్ ద సీట్స్ వర్ క్లోజ్డ్ బికాజ్ వీఆర్ అంటే మేము పరిమితంగానే పిల్లల్ని తీసుకుంటున్నామండి. సో డిసెంబర్కి క్లోజ్ అయిపోయింది సార్. దాని తర్వాత మా పాత పేరెంట్స్ చాలామంది రెఫర్ చేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క సెకండ్ సిబ్లింగ్ వచ్చి, సార్ మేము ఇంతకుముందు మీ దగ్గర చదువుకున్నాం, మీరు మాకు సీట్ ఇవ్వకపోతే ఎలా సార్ అడిగారండి. అయితే అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చిందంటే సార్, ఇంకొక అనిల్ సార్ అని ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఒక విజన్తో ఒక క్యాంపస్ స్టార్ట్ చేశారు. సో మేము ఆయనతో కూర్చున్నాం, అంటే మీ విజన్ ఏంటి, ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చారండి ఆయన. సో ఆయనతో కూర్చొని అసలు మీ విజన్ అంటే అదర్ సోర్సెస్ ద్వారా మాకు తెలిసిందండి ఆయన ఒక లక్ష్యంతో స్టార్ట్ చేశారని. సో అప్పుడు మేము వెళ్తే మాకు అక్కడ సుమన్ గారు ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో కూర్చుని మేము చర్చించామండి, అసలు ఏంటి మీ విజన్ ఏంటని. ఆల్మోస్ట్ వాళ్ళే కొద్దిగా సిమిలర్గా మా థాట్స్ లానే ఉన్నాయి సార్. సో మేము అనుకున్నాం అంటే మాదాపూర్లో మనకి చాలామంది అడుగుతున్నారు, మేము సీట్లు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఎవరైతే ఇక్కడ సీట్ దొరకలేదో వాళ్ళకి, అందులో కేవలం 100 మంది, ఒక 3 బ్యాచ్లు, అంటే ఆ బ్యాచ్కి అప్రాక్సిమేట్లీ ఒక 33 మందితో 3 బ్యాచ్లు స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామండి. దానికి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి. అందులో ఆల్రెడీ 1.5 బ్యాచ్ ఫిల్ అయిపోయింది సార్ యాజ్ ఆఫ్ నౌ. అయితే అందులో ఫ్యాకల్టీ చూస్తే సుమన్ గారు సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే మా వన్ ఆఫ్ ద డైరెక్టర్ నెహ్రూ సార్కి క్లాస్మేట్ సార్, అంటే పీజీలో. అలాగే ఇంకా మిగతా ఇద్దరు కూడా ఫిడ్జీలో గత సంవత్సరం వరకు పనిచేసిన వాళ్ళు. సో మేము అకాడమిక్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు స్పిన్ 100లో ఉన్న, మాడ్యులస్ మాదాపూర్లో ఉన్న, మాడ్యులస్ గచ్చిబౌలిలో ఉన్న, కేపీహెచ్లో ఉన్న, అవర్ కోర్ స్ట్రెంత్ ఈజ్ అకాడమిక్స్. సో ఆ అకాడమిక్స్ మీద వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. కాబట్టి పేరెంట్స్ నిరభ్యంతరంగా నేను ఒకటి చెప్పగలను, మేము ఇన్నాళ్ళు సమాజంలో ఒక మంచి టీచర్గా, ఒక పిల్లలకి మంచి భవిష్యత్తు అందేలా ఉన్నాం. ఆ పేరుని ఏదో ఒక పేరుతో ఖరాబ్ చేసుకునే పరిస్థితిలో లేము. సో మేము ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, కాబట్టి పేరెంట్స్ నిరభ్యంతరంగా మా యొక్క ఏ క్యాంపస్ అయినా జాయిన్ అవ్వచ్చు. అండ్ వీఆర్ అప్రోచబుల్, ఏ రోజైనా వీఆర్ రెడీ టు చేంజ్ ఇఫ్ ఎట్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ దేర్. మీరు చూసుంటారు గత 1.5 yearలో బేస్డ్ ఆన్ సజెషన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్, మీకు కూడా కొంతమంది చెప్పారు. సో వీ మేడ్ లాట్ ఆఫ్ చేంజెస్. మాకు ఇప్పుడు ఎంత అంత ఉందో మీరు చెప్తున్నారు సార్, మాకు చాలా ఫోన్లు వస్తాయి, అయితే మాడ్యులస్ గురించి ఒక ఫోన్ కూడా రాదు సార్, వస్తే పాజిటివ్గా తప్ప. అంటే అదే చెప్తున్నాను మీతో, మా ట్యాగ్ లైన్ అది సార్, మీకు వస్తే పాజిటివ్గా వస్తుంది తప్ప హౌ ఇట్ విల్ కమ్ నెగిటివ్ అని చెప్పి. కాబట్టి సార్ ఆ ఉద్దేశం అంటే మాదాపూర్లో నిజంగా చెప్పాలంటే సార్ మేము 1/3 మెంబర్స్గా సీట్లు ఇచ్చాం సార్, 2/3 మెంబర్ని రిజెక్ట్ చేసాం రీల్. సో అందులో కొంతమంది కన్నా మనం ఇద్దాం సీట్లు అని చెప్పి వీ ఆర్ స్టార్టెడ్ నియర్ టు అవర్ క్యాంపస్ స్పిన్ 100, ఓన్లీ టేకింగ్ 100 members, డివైడింగ్ ఇంటూ 3 batches అండ్ పర్సనల్ కేర్. అది సార్. Nitin sir, actually you are the actually founding person, the actual real face of Modulus means Nitin sir. Most of the people know you as a Modulus face actually. So because many people came little lately, no sir. There are 4 campuses, KPHB and Gachibowli and Madhapur 1, Madhapur 2. 4 campuses. Right sir. So though all campuses are Modulus campuses only, but there will be some uniqueness, some difference will be there. Each one will be having certain speciality, though every campus is same. So how do you
rate all these campuses, any distinguished qualities for each branch, can you tell like this, sir? Sir, first of all, as Ravi sir told, we want to focus on academics. So from Modulus perspective, there will not be anything different in any campus. But I'll tell the major difference between all these 4 campuses. Sir, if you want your child to study, suppose for a boy to study in the campus where 90% are boys, choose Modulus KPHB. Because it's a majorly boys campus And plus very accessible also. accessible plus For anything a accessible. co-ed batch for nearby parents who are staying nearby. Otherwise, other batches are purely boys. Madhapur is co-ed who want day scholars. Actually, Madhapur is, we do have hostel admissions in Madhapur, but most of the parents are choosing KPHP for hostel. Boys, KPHB boys hostel. For Madhapur generally, if For you KPHB is also we are having day scholar for girls and boys. girls and boys, Yeah. but majority students in KPHB are boys. Okay. In Madhapur, it is 70-30. 70% boys, 30% girls, co-ed. It's a natural It's statistics a natural anywhere. strength in MPC generally. Anywhere. So, if you want that atmosphere for your kids, Madhapur you can choose. Then It we will be have, expensive because of the location. because Madhapur, I think every parent can relate. If our fees is bit high in Madhapur compared to KPHB campus, the reason is not the faculty or material. Because Every of the student rental. will get same material, same test series, and same kind of faculties in every campus. It is, sir, our expenditure. The rentals in Madhapur is almost more than double than what is there at KPHB. Then Madhapur campus 2, there are only 100 students. So definitely the student strength is less. Personal care will be naturally more. Naturally more. Now there is Suman sir anyway. So Suman sir is there, having very good experience, have taught rankers in 2-digit ranks, 3-digit ranks, will be teaching maths to those 3 batches for next 2 years. We do have other physics, chemistry teachers also. They are not here right now. We'll be introducing them very soon if we have time to make one more video, sir. So all 3 teachers are extraordinary. So if you want to know that these are the teachers and my child needs some personal care, then he can or she can do much better. Go to Modulus Madhapur campus 2 with the name Spin 100. Same if you want a campus where girls are more, choose Modulus Gachibowli. In terms of facilities provided from Modulus side, sir, it is same. Test series is common from this year onwards across all the campus. 80% of the tests are common, not all, because in one campus also sometimes we have different strategy. Yeah. But 80% are common, and material is same across all the campuses. Level of faculty, parent can visit any of the campus. We can give complete detail about the faculty. We can promise in any of the campus, level of the faculty will not be compromised. That is one thing, sir. But yes, as per the infrastructure, we try our best to give the best possible infrastructure in every area. As like Madhapur campus is our last 1-year-old campus. As sir told, it was in October 2024, November. So that campus infra is bit more premium than KPHB. And your Spin campus, I have visited 2-3 times. It is as good as Madhapur. It is actually, frankly speaking, for personal study, because the campus is for 100 students only. So that campus is excellent for 100 students. And secondly, Gachibowli we are starting this year. I hope, we are expecting it will be even better than Madhapur campus in terms of infrastructure. Okay. But that is generally a trial from You're Modulus having side. school also, no, in that campus? Yes, sir. Because that building is actually 2 parts. If you see from outside, so we are running we are planning a school also in that. School also, you are having only girls hostel. Only girls hostels. No boys hostel. There is no boys hostel in that campus. Boys at all. hostel only Siddipet. Boys hostel is for school right now. We have, like, they can stay in this Gokul KPHB campus and they can travel to Gachibowli. Yes, we do have one more school in Siddipet. There also they can go for hostel. సార్ యాక్చువల్లీ సుమన్ సార్ మనం గతంలో కూడా మాట్లాడాము. యాక్చువల్గా నేను నాకు మీతోటి మాట్లాడిన విషయంలో చాలా ఎగ్జైట్ అయిన విషయం ఏంటంటే మీరు చెప్పిన దానిలో మీ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. సో ఎవరి ప్రొఫైల్ నేను ఇంత ఇంట్రెస్టింగ్ చూడలేదు. సో చాలామంది అసలు ఆ వీడియో వేరే కారణాలు పబ్లిష్ చేయలేకపోయినాం కానీ, సో మీ స్టూడెంట్ ఏంటంటే చాలా 10th మ్యాథ్స్ సమ్ 35 సంథింగ్, Yes, sir. 35 out of 35 పాస్ మార్క్స్, ఈ కాట్ ఓన్లీ 35 మార్క్స్ వచ్చింది. స్టిల్ ఆఫ్టర్ దట్
అంటే మీరు ఆ టైంలో యావరేజ్ 20 యు ఆర్ రేటెడ్ యాజ్ యావరేజ్ బట్ యు ఆర్ వెరీ వెరీ బిలో యావరేజ్ వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ మ్యాథ్స్ మేబీ యు ఆర్ హ్యావింగ్ దట్ ఆప్టిట్యూడ్ సో బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్స్ కాలేదు సో ఆఫ్టర్ దట్ మీకు ఐఐటి జామ్లో ఐఐటి వచ్చింది ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్ వచ్చింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది ఆల్ మీకు అవన్నీ వచ్చి టాప్ కలర్ పనిచేస్తారు 2 digit ర్యాంక్ తీసుకొచ్చారు మీన్స్ అంటే ఈవెన్ ఒక పాయింట్ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నా కూడా ఒకవేళ రియల్లీ స్టూడెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ రియల్లీ ఈస్ హ్యావింగ్ సమ్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ దట్ ఆప్టిట్యూడ్ సో హీ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ ర్యాంకర్ సో యూ ఆర్ ద రోల్ మోడల్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక రియల్ ఇంట్రెస్ట్ కెపబిలిటీ ఉండి నార్మల్ స్టూడెంట్ రేట్ అయినా కూడా మంచి ర్యాంక్ రావాలంటే వాట్ ఈస్ దట్ ప్రాసెస్ అంటే నార్మల్ స్టూడెంట్ నుంచి ఒక ర్యాంకర్ కావాలంటే ఏం ప్రాసెస్ ఎందుకంటే మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏం చెప్పగలుగుతారు దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నార్మల్గా ఉన్న స్టూడెంట్ ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి టీచర్స్ చెప్పేది బ్లైండ్గా ఫాలో అయ్యేటువంటి యాటిట్యూడ్ ఉండాలి డెఫినెట్గా ఏ టీచర్ అయినా కూడాను పిల్లవాడు బాగుకోరే విషయాలన్నీ చెప్తూ ఉంటారు అరే నాన్న ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇలా చేయమ్మా అనేసి చెప్తూ ఉంటారు సో ఎప్పుడైతే స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉండొచ్చుకూడదు ఎప్పుడైతే స్టూడెంట్ సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి జాగ్రత్తగా చదువుకుంటూ టీచర్ని తను చెప్పినటువంటి వాళ్ళు చేసేటువంటి అడ్వైస్ని జాగ్రత్తగా తప్పకుండా ఫాలో అవ్వగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి కూడా తీసుకురావచ్చు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే సార్ ఇట్ ఈస్ 2017 ఐ రిమెంబర్ దేర్ ఇస్ ఎ స్టూడెంట్ హీ స్కోర్ వాస్ 60% ఇన్ క్లాస్ 10th సో ఆ రోజుల్లో లైక్ 90s 2000 స్టార్టింగ్లో అనుకుంటే 60% ఈజ్ డెఫినెట్లీ గుడ్ నెంబర్ కానీ 2017-18 అకాడమిక్ టైంలో 60% ఆఫ్ మార్క్స్తోని 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ అంటే ఖచ్చితంగా మనం ఫెయిల్డ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్ అని కన్సిడర్ చేసుకోవాలి బట్ తనలో ఒక స్పార్క్ ఉందని నోటీస్ చేసిన టీచర్స్ నాన్న నీలో స్పార్క్ ఉంది నువ్వు జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి కాలేజీ అని చెప్పాం వీ డిడ్ నాట్ సే యూ గెట్ ఐఐటి యూ గెట్ ఎన్ఐటీస్ అండ్ ఆల్ ఒక మంచి కాలేజీలో ఖచ్చితంగా సీట్ వస్తుంది ఇట్ విల్ హెల్ప్ టు యూ అండ్ ఆల్సో టు యువర్ ఫ్యామిలీ ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ కూడా స్ట్రగుల్ అవుతున్న ఫ్యామిలీస్ అన్నమాట సో అది చెప్పిన వెంటనే వాడికి విషయం అర్థమైంది ఆ రోజు నుంచి జాగ్రత్తగా టీచర్స్ చెప్పింది చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యాడు చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఒక రకంగా చెప్పాలి అంటే మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మాకన్నా ఎక్కువ వర్క్ చేశాడు వాడు చాలా అంటే చాలా ఎక్కువ వర్క్ చేశాడు ఆ రకంగా 60% ఆఫ్ మార్క్స్తో క్లాస్ 10th పాస్ అయినటువంటి ఒక స్టూడెంట్ అల్టిమేట్గా ఫైనల్గా హీ ల్యాండెడ్ దోస్ డేస్ ఇట్ ఈస్ 360 మార్క్స్ మెయిన్స్ ఎగ్జామ్ సార్ హీ గాట్ 311 మార్క్స్ అండ్ హీఈస్ ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వాడిని ఐఐటి అడ్వాన్స్ రాయమంటే అప్పటికి సాటిస్ఫై అయిపోయాడు వాడు యాక్చువల్గా ఎన్ఐడి సరిపోతుంది అన్న ఉద్దేశంతో సాటిస్ఫై అయ్యాడు బట్ హీ ఈజ్ డిజర్వ్ టు బీ ఇన్ టు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఐటి అఫ్ కోర్స్ హీ ఈజ్ గుడ్ అండ్ హీ ఈజ్ ఇన్ టు అబ్రాడ్ టుడే నా పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే స్టూడెంట్ బిలో యావరేజ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఒక విషయం ఉందని గ్రహించగలిగి మనము ఆ డైరెక్షన్లో వాడిని పుష్ చేయగలిగి తను కూడా దాన్ని తీసుకోగలిగే కెపాసిటీ ఉన్నట్లయితే వీ కెన్ డూ వండర్స్ విత్ ది బిలో యావరేజ్ స్టూడెంట్ ఆల్సో ఓకే సార్ హలో సార్ యాక్చువల్లీ మీరు చాలా పెద్ద హిస్టరీ ఉంది మీ అకాడమిక్స్గా అంటే మేబీ 17-18 years మీరు ఫిడ్జీగా ఫ్యాకల్టీగా చాలా సంవత్సరాలు బ్రాంచ్ సెంటర్ అయితే పనిచేశారు చాలా కనెక్ట్ ఉంది మీకు అనేక ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు కోటా నుంచి వచ్చినాయి ఢిల్లీ నుంచి వచ్చినాయి ఫ్రాంచైజ్ వచ్చినాయి అడ్వర్టైజ్మెంట్ తోటి హోర్డింగ్ తోటి రకరకాల హంగామా ఇంత హంగామా 2-3 ఏళ్ళ క్రితం హైదరాబాద్ లేకుండే ఏ హోర్డింగ్ చూసినా ఎక్కడ చూసినా కూడా ఆ హోర్డింగ్స్ ఫొటోస్ రకరకాలుగా ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా వాళ్ళే కనిపిస్తుంది సినిమా స్టైల్ కంటే ఎక్కువ సో ఈ కంటెక్స్లో హైదరాబాద్లో అనేక రకాలు ఒకప్పుడేవో 1-2 కాలేజెస్ ఉంటే చేరితే అక్కడ ఇయ్యారా లేకుంటే లేదు అనే దగ్గర నుంచి మీరు ఫిడ్జీ అనేది ఆల్రెడీ ఎమర్జ్ అయింది సో బట్ అన్ఫార్చునేట్లీ అది కొలాప్స్ అయిపోయింది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మీరు ఫిడ్జీ చూశారు అనేక మంది వాటిని నిశ్చితంగా అబ్జర్వ్ చేశారు మోడలేస్లో డైరెక్టర్గా ప్రస్తుతం ఉన్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఒక పేరెంట్ ఇప్పుడు నాలంటే ఒక పేరెంట్ 10th క్లాస్ అయిపోయిన వాడు ఉంటే ఎన్నో కాలేజెస్ ఉన్నా కూడా
పెద్ద పెద్ద నెంబర్ 1 నెంబర్ 2 ర్యాంక్ అనేక సాధించినవి, నార్త్ ఇండియన్వి, సౌత్ ఇండియన్ రకరకాల కాలేజెస్ కన్ఫ్యూజ్ అవుతుంది పేరెంట్. అనేక అటెంప్ట్ చూసిన తర్వాత ఎక్కడ చేరాలని అర్థం కాకుండా వాడు ఎక్కడ చేరట్లేదు, జస్ట్ సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మాడ్యులస్నే ఎందుకు చూజ్ చేసుకోవాలి అని ఒక పేరెంట్ ఎగ్జాక్ట్గా ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? సార్ నేను చెప్పానండి, వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫస్ట్ ప్రయారిటీ సార్. తర్వాత ద కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ దే థాట్, అంటే ఎక్స్పీరియన్సే సార్. నేను సిద్దిపేట లేకపోతే సిద్దిపేటలో రూరల్ విలేజ్లో 20 years 25 years పనిచేసిన, అది కూడా నాకు 25 years ఎక్స్పీరియన్స్. బట్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్, ఎలాంటి పిల్లలకి పాఠం చెప్పారు సార్, దట్ విల్ మేక్ ద డిఫరెన్స్. అండ్ మనకి మాడ్యులస్లో who ever taking those batches, they have history of producing many IITians in the last 20 years. So that is the distinguishing factor when compared to others. మిగతా వాళ్ళతో పోలిస్తే మాకు వాళ్ళకి అదే తేడా సార్, ఎక్స్పీరియన్స్ ప్లస్ టీచింగ్ టు టాప్ స్టూడెంట్స్. టాప్ ర్యాంకర్స్ తీసుకొచ్చే ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ కాదు. ఎస్ సార్, అది డిఫరెన్స్ సార్. సో వీ హ్యావ్ టు సీ దట్. అంటే అలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు లేదా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ డజంట్ మ్యాటర్. సో మాడ్యులస్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రూవెన్ ఫ్యాకల్టీ. ప్రూవెన్ ఫ్యాకల్టీ, ఎస్ సార్, మేజర్ అది. మేజర్ కదా మాడ్యులస్ యొక్క యూఎస్పీ ఇస్ దట్ సో who produced hundreds of top ranks in the last 15-20 years. So those people are teaching. Every faculty is capable of that. ప్రతి ఫ్యాకల్టీ కూడా టాప్ 2-digit 1 ర్యాంక్ ప్రొడ్యూస్ చేసే కేబిలిటీ ఉన్నట్టు ఫ్యాకల్టీ అనేది. దాని మేజర్ ఫ్యాకల్టీ అకాడమిక్స్ ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఒక మంచి బెస్ట్ అకాడమిక్స్ వచ్చి టాప్ ర్యాంక్ తీసుకొచ్చిన వాళ్ళకు మాడ్యులస్ ఇస్ డెస్టినేషన్. అండ్ యాజ్ పర్ డైరెక్టర్ సార్, సో దే ఆర్ సో కమిటెడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఫిడ్జీ ఆర్ ఎల్స్వేర్. Okay sir, since last one, అంటే ఓన్లీ ఫిడ్జీ దే వర్క్. అండ్ యూ సీ ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ అడ్మిషన్స్. బట్ మాకు మాదాపూర్లో సార్ బై December 31st వీ క్లోజ్డ్ అడ్మిషన్స్. అంటే మా యొక్క హిస్టరీ చూసి, ఓకే, సో కమిట్మెంట్ చూసి అండ్ ప్రూవెన్ లెగసీ చూసి పేరెంట్స్ ఆర్ జాయినింగ్ సార్. సో దట్ టీచర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు సార్, బట్ కమిట్మెంట్ ఆఫ్ ద టీచర్ ఆల్సో will play a vital role. And we have only one goal, that whoever joins with us, he should be a successful person. Whether he may join in IIT or NIT or he may become successful in the life. That is the only motto. For that we are ready to work for like anything. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాడ్యులస్ చాలా మంది పేరెంట్స్కి అడ్మిషన్ దొరకట్లేదని బాధపడేటువంటి పేరెంట్స్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంకొక 100 సీట్లు, 100లో కూడా చాలా వరకు అయిపోయినట్టున్నాయి. ఇంకా కొన్ని సీట్లు మీకు స్పిన్ 100 క్యాంపస్ మిగిలి ఉన్నాయి. వెరీ ఫ్యూ సీట్స్ మీకు ఇంకా కేపీహెచ్పి కానీ తర్వాత గచ్చిబౌలిలో కానీ మిగిలి ఉన్నాయి. సో మాదాపూర్ 1లో అయితే క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి తొందరగా 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి. కాబట్టి తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావాల్సి ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ మాడ్యులస్ ఇవ్వడం లేదు. కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ షెడ్యూల్ వెబ్సైట్ చూడండి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి చూసి ఎగ్జామ్ రాసి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ వస్తే మీరు పరిశీలించవలసిందిగా పేరెంట్స్ సూచిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.